రాబోయే ఎన్నికల్లో జగన్ జైలుకు పోయేందుకు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. శంకరావం పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస, టెక్కల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో లోకేష్ పాల్గొన్నారు. వేల కోట్ల ఆస్తులున్న జగన్ నిరుపేద ఎలా అవుతాడని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో చెల్లిని ప్రచారానికి వాడుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోంచి తరిమేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడాడని లోకేష్ విమర్శించారు. ఈ ఎర్ర బుక్ చూస్తుంటే అందరూ భయపడుతున్నారు. అందుకే గుర్తుగా తెచ్చా. మళ్ళీ పదే పదే సిద్ధం 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 అంటాడు. దేనికయ్యా సిద్ధం? జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. సొంత బాబాయిని లేపేశాడు, ఇంకా ఎంతమంది కుటుంబ సభ్యులను లేపేసేదానికి సిద్ధమా అని ఈ జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఆ నాటకమే డిఎస్సి. 4 సంవత్సరాలు 10 నెలలు ఒక్క డిఎస్సి ఇవ్వలా. డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాలా. అందుకే మోసానికి, దగాకి, కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఈ జగన్ ఊరూరు తిరుగుతా నేను పేదవాడిని అంటాడు. ఆయనకి ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తారు. సొంత టీవీ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు. 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు. ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. 2019 ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి. ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. పదే పదే మీటింగ్లు అంటాడు, బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బాగుంటారు మీరు. కానీ మీకు తెలియదు, ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. 10 రూపాయలు అకౌంట్ లో పడితే 100 రూపాయలు ఉష్షన్ పోతుంది అకౌంట్ లో. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదిలిపెట్లా. భూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు 3132 కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు 3132 కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని
ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. మన ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? లేదు. కానీ అదే ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్ కట్టాడు ఈ జగన్. ఎన్నికల ముందర మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పాడు. ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా ఈ జగన్ తెరిచాడా? లేదు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? మన్ని అన్ని రకాలుగా వేధించారు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అచ్చెన్న గారి పైన 11 కేసులు పెట్టారు. నా పైన బంపర్ ఆఫర్ 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అరే, వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఆరోపణలు చర్చించడానికి నేను సిద్ధం, మీ జగన్ సిద్ధమా అన్నాడు.